దేవుడు మనకెందుకు ఇవ్వడు? చూసారా ఎంత అధికారంగా మాట్లాడుతున్నాడో పౌలు గారు. అనారోగ్యంతో బాధపడుతున్నావా? దేవుడు స్వస్థత ఇస్తాడు. అప్పులతో బాధపడుతున్నావా? దేవుడు నీ అప్పు సమస్యలన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడు. శత్రువు విషయంలో భయపడుతున్నావా? నీ మీద పడు శత్రువులు నిన్ను చూసి 7 త్రోవల గుండా వారు పారిపోతారు. నువ్వు దేని గురించి చింతిస్తే, నువ్వు దేని గురించి బాధపడుతూ ఉంటే, ఆ సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే పౌలు గారు ఇక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు, సొంత కుమారుడిని అనుగ్రహించడానికి వెనుక తీయనప్పుడు తన కుమారునితో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు. ఈ లోకములో నానా విధములైనటువంటి వ్యసనాలు ద్వారా జీవితాన్ని ఒకవేళ నువ్వు పాడు చేసుకుంటే, ఆ వ్యసనాలలో నుండి నువ్వు బయట పడలేనని నువ్వు భయపడుతూ ఉంటే కనుక నీకు సహాయం చేస్తాడు. దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు వారిని మనకు అనుగ్రహించాడు దేవుడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించినప్పుడు కుమారునితో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహింపడు? దేని గురించి మనం దిగులు పడాలి? అరణ్యంలో త్రోవను కలుగు చేస్తాడు, ఎడారిలో నదులను ఒప్పుకు చేస్తాడు. దేవుడు ఎప్పుడు మన పక్షముగా ఉండే విధంగా మనం ప్రవర్తించాలి. అలా ప్రవర్తిస్తే కుమారుని ఇచ్చినటువంటి దేవుడు కుమారునితో పాటు సమస్తాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. మొదట మనము ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఆయన నీతి అంటే ఏంటి, ఆయన రాజ్యం అంటే ఏంటి, అది మనము దేవుని గురించి మనం బాగా తెలుసుకోవాలి. మొదట ఆయన చిత్తాన్ని తెలుసుకొని మనం నడుస్తూ ఉంటే మనకేది కావాలో సమస్తము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన నీతి అంటే ఏంటి అంటే ఉపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ మనము అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. మనకు నీతి కలుగుతుంది. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కానీ కొంతమంది నీ మీద నేరము మోపుతున్నారు, వారు నీకు తీర్పు తీరుస్తున్నారన్నమాట. అందుకని ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారిని మీద నేరం మోపువాడు ఎవడు? నేరం మోపాలంటే భయపడాలి వారు. సందర్భంలో దేవుడు అంటాడు, మిమ్మును ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానమని ఎంచండి. మన జోలికి వస్తే దేవుని కంటిలో చేయబెట్టినట్టేనంట. దేవుడు రాజ్యాలను హెచ్చరించాడంట ఆయన బిడ్డల కొరకు. రాజులను కూడా గద్దించాడంట. తన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, వారికి ఎటువంటి హాని జరగకోకుండా నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు, ఏ ప్రమాదం సంభవించిద్దోనని తను ఏర్పాటు చేసుకున్న వారిని దేవుడు అనుదినం అనుక్షణం వారిని కాపాడుతూనే వచ్చాడు. కాబట్టి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారి మీద నేరము మోపువాడెవడు అంటే, నేరం మోపుతారు. నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నేరం మోపుతారు, ఖచ్చితంగా నేరము మోపుతారు. నీ వలన తప్పు లేకపోయినా కానీ నేరం ఖచ్చితంగా మోపుతారు. ఇక్కడ పౌలు గారు అదే అంటున్నాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారి మీద నేరం మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడు. నువ్వు మౌనంగా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? మీకు మీరే పగ తీర్చుకొనక నా ఉగ్రతకు చోటివ్వండి, పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్పాడు. కీడుకు ప్రతి కీడైన, దోషణకు ప్రతి దోషణైన చేయక ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, మీకు మీరే పగ తీర్చుకోవద్దు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనకు వాక్యం తెలిసినా, దేవుని సన్నిధికి వచ్చినా, ఎన్ని విధాల ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నా సెల్ఫ్ కంట్రోల్ అనేది కోల్పోయి నిజంగా ఒక అన్ని జనులు మాట్లాడినట్లుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు ఏం చెబుతున్నాడంటే, మీకు మీరే పగ తీర్చుకొనుక నా ఉగ్రతకు చోటు ఇవ్వండి. మనం పగ తీర్చుకోవాలంటే ఏం చేస్తాం చెప్పండి? ఒక వ్యక్తి మీద మీకు బాగా కోపం ఉంది అంటే, కొట్టడం అంటే ఎట్ట కొడతావు? ఒక 2 దెబ్బలు కొడతాం, 2 తిట్లు
తిడతాం. అదే నా పగ తీర్చుకోవటం అంటే, పగ ఎలా తీర్చుకోవాలో దేవునికి తెలుసు. దేవుడు కొట్టాడంటే లేవని కూడా లేవరు ఇక. అర్థం చేసుకోండి. తినటానికి కూడా ఉండదు. పగ దేవునికి తెలుసు ఎలా తీర్చుకోవాలి, నీకు నాకు తెలియదు. అందుకని మన మాటలు కొద్దిగా ఉండాలి. ఆకాశమందు దేవుడు ప్రతి మాట ఆలకిస్తున్నాడు కనుక భూమి మీద మన మాటలు కొద్దిగా ఉండాలి. నీవు ఎప్పుడూ కూడా దేవుడు నీకు తోడుగా ఉండే విధంగానే నువ్వు ప్రవర్తిస్తూ ఉండాలి. అలా ప్రవర్తిస్తూ ఉంటే పగ అనేది దేవుడు చూసుకుంటాడు. పగ అనేది ఖచ్చితంగా పగ తీర్చుట నా పని. కాబట్టి మనం ప్రార్థన చేస్తే ప్రభు చూసుకుంటాడు. ప్రభు తప్పకుండా చూసుకుంటాడు. కాబట్టి ప్రభు బిడ్డల మీద నింద మోపేవాడు ఎవడో, నీతిమంతులుగా తీర్చేది దేవుడు. నీ విషయంలో దేవుడు తీర్పు తీర్చేది దేవుడు, మనుషులు కాదు. మనుషులు ఏదో నిన్ను నిందించారని, దూషించారని, నిన్ను ఇబ్బంది పెట్టారని నువ్వు బలహీనపడాల్సిన అవసరం లేదు. మనుషులు పెట్టు నిందకు నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నీ మనస్సాక్షి ఎదుట నీలో ఏ తప్పు లేకపోతే, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకపోతే నువ్వు ఏ పాపం చేసినట్టు కాదు. కానీ నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందనుకో, తప్పకుండా నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉండే విధంగా మనం ప్రవర్తించాలి. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడంటే నీతిమంతుల కుటుంబం పక్షంగా దేవుడు ఉంటాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన వారలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆయన కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారు చేసే ప్రార్థన వైపు ఉంటాయంట. కానీ కీడు చేసే వారికి దేవుని ముఖం విరోధంగా ఉంటుందట. కీడు చేయాలని నువ్వు అనుకోవద్దు. దేవుడికి తెలుసు కీడు. నీతిమంతులుగా తీర్చేది దేవుడే. మనకు శిక్ష విధించేది ఎవడు అంటే చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేపిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడు ఆయనే. ఇప్పుడు కుమారుడైన యేసు ప్రభువారు మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట తండ్రికి. ఎందుకు అంటే ప్రార్థన ఎలాగూ చేసుకోవాలో మనకు తెలియదు. కానీ మనకు ప్రార్థన చేసుకోవటం వచ్చినా రాకపోయినా మన పక్షంగా యేసుక్రీస్తే తండ్రి ఎదుట విజ్ఞాపన చేయుచున్నాడు. 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి, ఆత్మకు తెలుసంట మనం ఎంత శరీర బలహీనమో, ప్రార్థన చేయలేని బలహీనం మనం, అనేక విషయాల్లో బలహీనం మనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి మనకు సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. అంటే ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. పౌలు గారు అంటున్నాడు, యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కానీ మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. అంటే ప్రార్థన ఎలా చేసుకోవాలో, యుక్తముగా ఎలా చేసుకోవాలో మనకు తెలియదు. ఉచ్చరింప శక్యం కానీ మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. అనేక విషయాల్లో మనం బలహీనమే. కుమ్మరివారింటికి ఇర్మియాను దేవుడు పంపించాడు. ఆ సారి మీద కుమ్మరివాడు కుండ తయారు చేస్తూ ఉన్నాడు. ఆ మట్టి విడిపోతుంది, జారిపోతుంది, విడిపోతుంది, జారిపోతుంది. మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, విడిపోతుంది, జారిపోతుంది. మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, విడిపోతుంది, జారిపోతుంది. చివరికి ఆ కుమ్మరివాడు తనకి యుక్తమైన పాత్రను చేసి పక్కన పెట్టాడంట. యుక్తమైన పాత్రను చేసి పక్కన పెట్టాడు. అప్పుడు దేవుడు ఇర్మియాతో అంటాడు, ఇశ్రాయేలులారా, మీరు జిగటమంటి వారు, నేను కుమ్మరివాడిని, మీరు నా చేతిలో ఉన్నవారు, నేను మిమ్మల్ని ఎలా స్థిరపరచాలో బలపరచాలో నాకు బాగా తెలుసు అని ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనం అనేక విషయాల్లో బలహీనులమని విజ్ఞాపన చేయటము, ప్రార్థన చేయటం మనకు రాదు గనక ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన
చేయుచున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడు ఆయనే. చెప్పండి, ఇప్పుడు మనకు ప్రార్థన చేయటం వచ్చా? ప్రార్థన చేయటం సరిగా రాదు, కానీ మనకి ఏది కావాలో కూడా మనకు సరిగా తెలియదు. మనకి ఏది అవసరమో దేవుడు సమయోచితమైన సహాయం మనకు అనుగ్రహిస్తాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వెడబాపటానికి సాతాను నానా విధములైనటువంటి అగ్ని బాణాలను వేస్తాడంట. క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తులో నుండి సాతానుడు మనల్ని దూరం చేయాలి. సాతాను పని ఏంటి? దూరం చేయటం. విత్తువాడు పొలానికి వెళ్ళాడు, విత్తనాలు జల్లుతూ ఉంటే కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. కొన్ని మన్నులేని రాతి నేల మీద పడ్డాయి, మొలిసింది కానీ సూర్యరశ్మి తగిలే తలిగి మాడిపోయింది. కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, ఆ మొలిసింది కానీ ఎదగటానికి వీలు లేకోకుండా ముళ్ళ పొదలు అణిచివేస్తున్నాయి. కొన్ని సారవంతమైన నేలలో పడ్డాయి, నూరంతలుగా ఫలించినాయి. అలాగే వినుటకు చెవులు గలవాడు వినుగాక. చెవులు గలవాడు, అందరికీ చెవులు ఉంటాయి, అవి లోక మాటలు వినటానికి మాత్రమే వాడతారు. దేవుని మాటలు వినటానికి వాడాలి. యేసయ్య అన్నాడు, చెవులు గలవాడు వినుగాక.